ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేటకు విచ్చేసి నేషనల్ హైవే బెరదవాడ వద్ద నిర్మితమైన టిడ్కో గృహాలను ప్రారంభం చేస్తారని కూటమి నాయకులు, పట్టణ ప్రజలు, గృహ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొని సీఎం చంద్రబాబు నాయుడుకు హర్షధ్వానాలతో ఘన స్వాగతం పలికి కార్యక్రమంను విజయవంతం చేయాలని సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవెల విజయశ్రీ కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు, స్థానిక అధికారులు కూటమి నాయకులతో కలిసి టిడ్కో గృహాలు, హెలిప్యాడ్ దిగు స్థలం సముదాయంలో పరిశీలించారు. గత టీడీపీ పాలన 2014 నుంచి 2018 ప్రాంతంలో పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు 70% గృహ నిర్మాణం పనులు చేపడితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణితో వ్యవహరించి పేదలకు అందకుండా చేసిందని 100% పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు పంపిణీ కార్యక్రమంకు శ్రీకారం చుడుతున్న ఘనత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు పంపిణీ కార్యక్రమంకు శ్రీకారం చుడుతున్న ఘనత కూటమి ప్రభుత్వం పాలకులు సీఎం చంద్రబాబుకు దక్కుతుందని, అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలందరూ ఎల్లప్పుడూ అండగా ఉండి ఆశీర్వాదం తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం, ఎంఆర్ఓ రాజేంద్ర కుమార్, పట్టణ రూరల్ పార్టీ అధ్యక్షులు రఫీ, అశోక్ రెడ్డి, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అంటే హెలిప్యాడ్ అంటే మధ్యలో వేస్తాం, ఎట్లాగో బీటీ లాగా వేస్తే ఇదన్నా సాగర్మాల రంపిట్ సరే సాగర్మాల రంపిట్ ఇంకో రంపిట్ నుంచి సాగర్మాల ఈ టైంలో ఉంటుంది. జాబ్ పెట్టుకొని ఏ తీసుకురావాలి మొత్తం ఇటు వస్తారు, సేమ్ అటు వచ్చి సేమ్ ఇటు వస్తారు. పబ్లిక్ ఎక్కడ ఇంకోటి ఇక్కడ ఆపేస్తాం అనుకో, ఈ పబ్లిక్ అంటే ఏ అటు నుంచి అటు తీసుకుంటాము, అటు వెళ్ళిపోతాం. ఈరోజు ఇక్కడ టిడ్కో హౌసెస్ని విజిట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికి విజిట్ చేసి టిడ్కో హౌసెస్ అన్నీ కూడా చూసాము. గతంలో మనకు తెలుసు 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టిడ్కో హౌసెస్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా కలిపి 7 లక్షల టిడ్కో హౌసెస్ని నిర్మించడం జరిగింది. మన నియోజకవర్గంలో అటు నాయుడుపేట, ఇటు సూళ్లూరుపేట రెండు కలిపి 5,000 వరకు మనకు టిడ్కో హౌసెస్ ఉన్నాయి. అవి 70% పూర్తి చేసిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తే, గత ప్రభుత్వ నాయకులు కనీసం దాన్ని పేదలకి ఇల్లు ఇవ్వాల్సిన, నిరుపేదలకి ఇల్లు ఇవ్వాల్సిన హౌసెస్ కూడా అలాగే పెండింగ్ పెట్టి అవి ఎలాంటి మూమెంట్ లేకుండా అలాగే ఉంచేసి గత 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలందరికీ కూడా ఒక ఆశ మొదలైంది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఖచ్చితంగా టిడ్కో హౌసెస్ అన్ని పూర్తి చేసి ఇస్తారని. మనకు గ్రీవెన్స్లో కూడా ఎక్కువగా హౌసెస్ గురించే వస్తున్నాయి. వచ్చిన అందరినీ కూడా, లబ్ధిదారులందరినీ కూడా కమిషనర్ గారితో చెప్పి ఆ హౌసెస్ అన్నీ కూడా మనం రిజిస్టర్ చేయించాము.
ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో హౌసెస్ గతంలో 10,000 5,000 రెంటులు కట్టుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఆ రెంటులు లేకుండా ప్రతి వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరేలాగా టిట్కో హౌసెస్ అన్నీ కూడా ఉగాది లోపు అందిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఉగాది రోజు అందరూ పండుగ వాతావరణంలో ఉంటారు కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా ముందు 2 రోజుల ముందే 17వ తారీఖునే అందరికీ కూడా హౌసెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మన చేతుల మీదుగా హౌసెస్ని పేదవాళ్ళకు అందించడం మంచి విషయం, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ టిట్కో హౌసెస్తో పాటు ఇక్కడ గ్రీనరీ కూడా డెవలప్ చేయడానికి ఇక్కడ ఓపెన్ జిమ్ ఒకటి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఐటమ్స్ కానీ అలాగే పార్క్ కూడా డెవలప్ చేస్తున్నారు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చేలోపు అవన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే గతంలో నవంబర్లో మనం హౌసెస్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. గతంలో ఆగిపోయిన హౌసెస్ ఇప్పుడు మళ్ళీ పూర్తి చేసి మన నియోజకవర్గం మొత్తంలోనే 1,500 హౌసెస్ వరకు మనం అందించడం జరిగింది. ఇప్పుడు కూడా పెండింగ్ ఏవైతే ఉన్నాయో నవంబర్ తర్వాత నుంచి పూర్తి చేసిన హౌసెస్ కూడా 2 హౌసెస్ సార్ ఓపెన్ చేయబోతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో జగనన్న కాలనీస్ అంటూ చాలా తక్కువ స్పేస్ ఇచ్చి అందరికీ ఇబ్బంది కలిగేలాగా వాళ్ళు గత ప్రభుత్వ నాయకులు చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసెస్ అన్నీ కూడా అక్కడ ఉన్న సైట్లు కాకుండా పక్కన సైట్లు వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈరోజు అందరు సంతోషంగా హౌసెస్ని మనం ఇచ్చిన అమౌంట్తో వాళ్ళు ఇంకా కొంత వేసుకొని హౌసెస్ కూడా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకొని సొంత ఇంటి కళని అందరూ కూడా నెరవేర్చుకుంటున్నారు. అలాగే 17వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి వస్తున్నారు. కాబట్టి ప్రజలు అలాగే నాయకులు అందరూ కూడా అక్కడికి విచ్చేసి పార్టీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.